హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. వేరే ఏం మాట్లాడడానికి లే, ఓన్లీ ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అసలు మామూలు అరాచకం కాదు. ఒక్కొక్క హీరో చెప్తూ ఉంటారు, నా ఫ్యాన్స్ నేను గల్లెగరి కాళ్ళ ఎగరేసినట్టు చేస్తా అని చెప్పేటోళ్ళు కొంతమంది అయితే చేసి చూపించే వ్యక్తి ఎన్టీఆర్. ఎస్, వార్ 2కి ఎన్టీఆర్ తీసుకోవడమే అది పెద్ద మనకి ఊపొచ్చింది అనమాట ఫ్యాన్స్ కి. అట్లాంటిది ఈ రోజు టీజర్ రిలీజ్ అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అరాచకం అయితే మామూలు లేదు. టీజర్ అయితే ఒక లెవెల్ అబ్బా. అసలు ఏంది ఇది? ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అంటే ఇంతకుముందు చూసారు బాలీవుడ్, మన రాజమౌళి సినిమాలు అక్కడ బాగానే చూస్తుంటారు. అయితే మన త్రిబులర్ కానీ మన తర్వాత వచ్చిన దేవర సినిమాతో కానీ కొంచెం ఓకే. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి తెలుసు, ఎన్టీఆర్ గురించి తెలుసు. కానీ నేనేంటో మీకు చూపించడానికి వస్తున్నాను అని చెప్పి తొడగొట్టి చెప్తున్నాడు మన ఎన్టీఆర్. కబీర్, నా గురించి నీకు తెలియదు కబీర్ అంటున్నాడు. అంటే నా గురించి నిజంగానే మీకు ఎవరికి తెలియదు. హృతిక్ రోషన్కే కాదు, హృతిక్ రోషన్కి తెలియదు, బాలీవుడ్ ఆడియన్స్ తెలియదు, బాలీవుడ్ హీరోలకు తెలియదు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా మీకు అంటూ గెట్ రెడీ ఫర్ వార్ అంటున్నాడు ఎన్టీఆర్. ఎస్, అది ఏ విధంగా వార్ 2 అనేది ఎంత పవర్ఫుల్ టైటిల్, అంతే పవర్ఫుల్ గా ఎన్టీఆర్ చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మనకు చెప్పాల్సిన పనేలే, ఎందుకంటే ఎన్టీఆర్ ఏందో మనకు తెలుసు, ఎన్టీఆర్ యాక్టింగ్ తెలుసు, ఎన్టీఆర్ సినిమాలు తెలుసు. దయాగాడి దండయాత్ర ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. ఆ దండయాత్ర మరోసారి మనకు దయాగాడి దండయాత్ర అని చెప్పి మన తెలుగులో మన పూరి జగన్నాథ్ గారు చూపించారు. కానీ ఇప్పుడు షేక్, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. అది ఏ విధంగా పుష్ప సినిమాకి పెద్ద డైలాగ్ అయిందో ఎన్టీఆర్ కూడా సూపర్ గా ఆప్ట్ అయ్యే డైలాగ్ ఇది. ఎస్, ఎన్టీఆర్ అంటే నేషనల్ అనుకుంటేవా, కాదు ఇంటర్నేషనల్ అని చూపించడానికే వస్తున్నాడు ఎన్టీఆర్. అసలు టీజర్ విషయానికి వస్తే ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే హైలైట్ చేసి చూపిస్తారు కావచ్చు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఏదో పోస్టర్ రిలీజ్ చేస్తారో, లేకపోతే మన త్రిబులర్ లో వచ్చినట్టు ఏదో ఎలివేషన్ రామ్ చరణ్ బర్త్డేకి ఎన్టీఆర్ బర్త్డేకి సపరేట్ విజువల్స్ అట్లా మనం క్రియేట్ చేస్తారు అనుకుంటే అట్లా కాదు. మేము ఈ రేంజ్ మాదని చూపించడానికి మరీ తాతాలు ఆడుతున్నట్టున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ కూడా. ఆ రేంజ్ లో చూపించాడు టీజర్ ని మాత్రం. ఇద్దరిని ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చూపించలేదు ఇందులో. ఎన్టీఆర్ వాయిస్ తో స్టార్ట్ అయిన టీజర్ కి పూనకాలే అబ్బా. నిజంగా ఆ వాయిస్ కి మనకు పూనకాలే వస్తాయి. ఇప్పుడు బాలీవుడ్ సినిమా హిందీలో కూడా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారు ఖచ్చితంగా. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ కొల భాషలు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ వార్ లో చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్ కి ఎంత ప్రిఫరెన్స్ ఉందో ఎన్టీఆర్ కి అంతే ప్రిఫరెన్స్, ఎన్టీఆర్ కి ఎంత ప్రిఫరెన్స్ ఉందో హృతిక్ రోషన్ కూడా అంతే ప్రిఫరెన్స్ అన్నట్టుగా మనకు టీజర్ చూస్తే అర్థమవుతుంది. మనం చూసాం ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి. విలన్, ఎస్, హీఈస్ నాట్ ఏ హీరో, హీఈస్ ఏ విలన్ అని చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీరో అయినా విలన్ అయినా ఎన్టీఆర్ ఉన్నట్టే ఎన్టీఆర్ పై చేయి ఉంటారు అన్నమాట. టీజర్ చూస్తే మాత్రం పూనకాలు వచ్చాయి. ఒక ప్రేక్షకుడిగా మనకి ఏంటంటే ఫ్యాన్స్ అయితే ఇక బట్టలు చెప్పుకుంటుండొచ్చు, ఇదిరా మా ఎన్టీఆర్ అన్న పవర్, ఇదిరా మా ఎన్టీఆర్ అన్న పవర్ అని చెప్పి ఇక లోకల్ గొడవలు బానేస్తారు ఇక వీళ్ళు. ఏది ఫ్యాన్స్ మానేసి మా అన్న ఇంటర్నేషనల్ రా, మేము ఇంకా టామ్ క్రూజ్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టు మనలో బిల్డప్ ఇస్తారు. ఆ రేంజ్ లో ఉంది ఈ టీజర్ అయితే. ఏదేమైనా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన వార్ 2 టీజర్ అయితే తెలుగులకే కదబ్బా, ఇక ప్రతి ఒక్కరికి ఊపు తీసుకొచ్చిండు మన ఎన్టీఆర్. వార్ సీన్స్, వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ కూడా ఉంది. మన త్రిపురలోనే ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ అంటే బీభత్సంగా బాగుండే. మన ఫైట్ బాగుంది, చూసినంతసేపు మనం బాధపడ్డాం, అరే పాపం అన్నట్టు అనుకున్నాం. ఇందులో కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ సీన్ ఉంది. మనకైతే అసలు డైరెక్టర్ ఎవడో కానీ అది మొక్కలయ్యా మొత్తం మన టీజర్ లో చూపించిండు అరాచకం అనేది. ఎస్, టీజర్ ఎలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో మనకు చెప్పలేము. వీళ్ళిద్దరి మధ్యలో చేజింగ్ సీన్స్ కానీ, నెక్స్ట్ ఫైట్ సీన్స్ కానీ, హృతిక్ రోషన్ కూడా చాలా బాగున్నాడు. హృతిక్ రోషన్ కూడా యంగ్, వీళ్ళు 50-60 ఏళ్ళు వచ్చినా కూడా యంగ్ హీరోలాగా పోరులతో మంచిగా ఆటలాడుకుంటూనే ఉంటారు ఈ హీరోలు. అట్లా ఇక ఏదేమైనా వార్ 2 టీజర్ మాత్రం అదిరిపోయింది. సినిమా కూడా అదిరిపోయి ఏదైతే నేషనల్ ఇంటర్నేషనల్ అనుకున్నామో అదే విధంగా మన ఎన్టీఆర్ అన్న కూడా ఇంటర్నేషనల్ వైడ్ గా సూపర్ సక్సెస్ ఉంది. ఇక గట్టిగా ముద్ర వేయాలి ఇండస్ట్రీలో అని చెప్పి బలంగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ అప్డేట్స్ ఆఫ్ ద ఎన్టీఆర్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలీవుడ్ లో కాదు హాలీవుడ్ లో కూడా నువ్వు వెళ్ళాలని మేము మా టాలీవుడ్ కట్అవుట్స్ కానీ, మా ఛానల్ కానీ, మా ప్రేక్షకులు కానీ, మీ యొక్క ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్.